మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధు నాయక్ దాత్రితో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో. ఈ విషయం వెనుక మీనన్ ఏదో పెద్ద ప్లానే చేస్తున్నాడని అర్థమవుతోంది. సరే కానీ మన టీంకి గాయాలయ్యాయంట అని సాధు నాయక్ అడుగుతూ ఉంటే ఐజీ గారు కాల్ చేశారు సార్ అని జేడి అడుగుతూ ఉంటుంది. విషయం ఏదైనా సరే ముందు మీరు అక్కడ ఏ ప్లాన్తో అలా ఉండటం సేఫ్ కాదు కాబట్టి తిరిగి వచ్చేయండి అని సాధు నాయక్ చెప్తూ ఉంటే సార్ కావాలంటే మేఘన్ని పంపించేస్తాం అని జేడి చెప్తుంది. లేదు మేఘన అనే కాదు ఐజీ గారు చెప్పారనే కాదు కానీ ఇప్పుడు ఏది ప్లాన్ లేకుండా అక్కడ ఉండటం వేస్ట్ అని అనిపిస్తుంది. మనం ప్రీ ప్లాన్గా అక్కడికి వెళ్దాం, వచ్చేసేయండి, ఇది నా ఆర్డర్ అని ఫోన్ కట్ చేస్తాడు సాధు నాయక్. అవును రాత్రి ఇక్కడ దెయ్యాలు లేవని రుజువైంది కదా, ఇప్పుడు మీననే ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు మీనన్ ఇప్పుడక్కడే రాడు కాబట్టి మనం ఇక్కడ ఉండి కూడా వేస్టే కదా దాత్రి, వెళ్ళిపోదాం అని కేదార్ చెప్తాడు. అప్పుడే కౌశికి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏంటి వదిన అంతా బాగానే ఉంది కదా, ఏమి ఈ సమయంలో కాల్ చేశారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. మేమంతా ఫైన్ జగదాత్రి, రేపు పిన్ని బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం, ఆఫీస్ వాళ్ళు కూడా వస్తున్నారు, మీకు అక్కడ పని అయిపోయి ఉంటే మీరు కూడా వస్తే నాకు కాస్త తోడుగా ఉంటుంది కదా, అందుకే ఫోన్ చేశాను, మీకు పని ఉంటే రానవసరం లేదులే అని కౌశికి చెప్తూ ఉంటే ఇక్కడ పని పూర్తి అయిపోతుంది వదిన, మేము వచ్చేస్తున్నాం, మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాం అని దాత్రి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాత్రి కిచెన్లో ఉంటుంది. అక్కడే కుర్చీలో కూర్చొని కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఏమైంది కేదార్ అని దాత్రి అడుగుతూ ఉంటుంది. అసలు ఆ రాజమహల్లో ఆ రాజు కుటుంబీకుల ఫోటోల మధ్య మా అమ్మ ఫోటో ఎందుకుంది దాత్రి, ఆ రాజమహల్కి మా అమ్మకి మధ్య సంబంధం ఏంటి, ఏమీ అర్థం కావడం లేదు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. కానీ ఆ 4 గోడల మధ్య ఆ రాజమహల్లోనే ఏదో తెలుసుకోవాల్సిన చాలా పెద్ద విషయం, ఏదో రహస్యం దాగి ఉందని అనిపిస్తుంది కేదార్. అది చాలా పెద్ద విషయమే అయి ఉంటుంది. మామయ్య గారు అత్తయ్య గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మామయ్య గారిని అడిగి తెలుసుకుందాం పదా అని దాత్రి చెప్తుంది. సుధాకర్ గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు. ఇక దాత్రి కేదార్లు అక్కడికి వస్తారు. మామయ్య గారు మీతో కాస్త 5 నిమిషాలు మాట్లాడొచ్చా అని అడుగుతూ ఉంటే కూర్చొని జగదాత్రి మాట్లాడండి అని చెప్తూ ఉంటే మేము ఆదిత్యపురం వెళ్ళాం, ఆ పేరు మీకు ఎక్కడైనా విన్నట్లు అనిపిస్తుందా అని సుధాకర్ని అడుగుతూ ఉంటారు. లేదు అని సుధాకర్ చెప్తాడు. ఎందుకు అడుగుతున్నారు అని సుధాకర్ అడుగుతూ ఉంటే అంటే మేము అక్కడ ఆదిత్యపురంలో ఒక మహల్కి వెళ్ళాము, ఆ మహల్లో అమ్మ ఫోటో చూసాం నాన్న అని కేదార్ ఆ ఫోటో చూపిస్తూ ఉంటాడు. అప్పుడు అచ్చం ఇలాగే ఉండేది మీ అమ్మ అని సుధాకర్ అయితే సంతోషంగా ఆ ఫోటోను చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. అమ్మ గురించి మీకేం తెలుసో చెప్పండి నాన్న, ఆ మహల్లో అమ్మ ఫోటో ఎందుకుంది, అమ్మ గురించి తెలిసిన నిజాలు చెప్పండి అని కేదార్ అడుగుతూ ఉంటే మీ అమ్మ నాకు ఈ ఊర్లోనే పరిచయం అయింది, తనకు సంగీతం అంటే ప్రాణం, తనని చూడగానే నేను ప్రేమలో పడిపోయాను, తను కూడా మా ఇంట్లో వాళ్ళలాగే వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళికి ఒప్పుకోరని చెప్పింది, అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకుందాం, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం అని సుధాకర్ చెప్తాడు. అత్తయ్య గారు తను పుట్టిన ఊరు గురించి తన వాళ్ళ గురించి ఏమైనా చెప్పారా మామయ్య గారు అని దాత్రి అడుగుతూ ఉంటే ఆ విషయాల గురించి ఎప్పుడు అడిగినా కూడా మాట దాటేసేది, ఆ విషయాలు తెలుసుకుంటే ఇక సమస్యలు పెరగటమే కానీ తగ్గవని ఇప్పుడు చెప్పేది కాదు, తర్వాత కొన్ని కారణాల వల్ల నేను వైజయంతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, మా వాళ్ళు వైజయంతితో పెళ్లి చేసేశారు, ఆ తర్వాత సుహాసిని నేను ఎప్పుడు చూడలేదు అని సుధాకర్ అంటాడు. అయితే మీకు కూడా ఏ విషయాలు తెలియవన్నమాట ఈ ఫోటో గురించి అని దాత్రి అంటుంది. సరే మామయ్య గారు అని కేదార్ దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నాన్నకు కూడా ఏమీ తెలియదంట, మరి ఎలా దాత్రి తెలుసుకోవడం అని కేదార్ అడుగుతుంటే మనం గుమాస్తా గారిని అడిగి మొత్తం కూడా విషయాలు తెలుసుకోవాలి కేదార్, గుమాస్తా గారు రాగానే మహేష్ని నేను ఫోన్ చేయమని చెప్పాను, రాగానే వెళ్ళి కలుసుకొని మాట్లాడతాం, అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి అని దాత్రి చెప్తుంది. ఇక కౌశికి ఫోన్లో లాయర్ గారు మీరు ఎలాగో బర్త్డే ఫంక్షన్కి వస్తారు కదా, వచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ తీసుకురండి, కేదార్ పేరు మీదకి ఆస్తి మొత్తం నేను రాసేస్తున్నట్లు సంతకం చేసేస్తాను అని చెప్తూ ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఇదంతా కాచి వింటుంది. పరిగెడుతూ వైజయంతి నిషిక యువరాజ్ దగ్గరికి వెళ్తుంది. మాట్లాడుకుంటూ ఉండగా గది దగ్గరికి వెళ్తుంది. లోపలికి వెళ్లకుండా గది బయటే నిల్చుంటుంది. అన్నయ్య నీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటే పర్వాలేదు కాచి లోపలికి రా అని యువరాజ్ పిలుస్తూ ఉంటాడు. ఏంటమ్మీ మీ ఆయన్ని ఒక మాట అన్నానని చెప్పి ఇంకా కోపం తగ్గలేదా అని వైజయంతి అడుగుతూ ఉంటే కానీ నీ కోడలు 4 మాటలు అనింది కదా, ఎవరెక్కడుండాలో అక్కడే ఉంటే బాగుంటుందిలే అని కాచి చెప్తుంది.
నేను నిన్నలేదు కాచి, నిన్ను అట్టు పెట్టుకొని నేను వదిన్ని ఆ మాటలన్నాను అని నిషి ఇక కవర్ చేసేస్తుంది. సరే ఏంటో విషయం చెప్పు అని యువరాజ్ అడుగుతూ ఉంటే కేదార్ పేరు మీదకి మొత్తం ఆస్తి రాయించేస్తుందంట. బర్త్డే ఫంక్షన్లో ఇందాకే లాయర్ గారితో చెప్తూ ఉంటే విన్నాను అని విషయం అంతా కూడా చెప్తూ ఉంటే, కానీ ఆస్తి ఎక్కడికి పోదు, ఈసారి నేను చాలా పెద్ద ప్లాన్ వేశాను అని యువరాజ్ చెప్తాడు. కానీ ఆ జగదాత్రి కేదార్లు అడ్డుకుంటారు కదా అని వైజయంతి నిషి చెప్తూ ఉంటే, ఈసారి ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా నేను పకడ్బందీగా ప్లాన్ చేశాను. అందరికీ కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ కనిపెట్టలేరు. చూస్తూ ఉంటూ కేదార్ గాడి ఆస్తి ఏమీ పోదు, వాడికి అక్కేమో పిచ్చాసుపత్రికి వెళ్ళిపోతుంది. తర్వాత ఎవరు సీఈఓ చైర్లో కూర్చోవాలో దాని గురించి ఆలోచించాలి. అంత పకడ్బందీ ప్లాన్ అని యువరాజ్ అంటాడు. ఇక కేదార్ దాత్రి కూల్ డ్రింక్స్ రెడీ చేస్తూ ఉంటారు. ఏంటి దాత్రి ఇప్పుడు కూడా పని గురించి ఆలోచిస్తున్నావా, అంత పరధ్యానంగా ఉన్నావు అని కేదార్ అడుగుతుంటే, నా చెల్లి గురించి ఆలోచిస్తున్నాను కేదార్. ఇప్పుడు కౌశికి వదిని భయపెడుతున్న ఆ మనిషి ఎవరా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ నిజం బయటికి వస్తే నా చెల్లి కాపురం కూలిపోతుంది కదా. ఒకవైపు నిజం వైపు నిలబడలేను, అలాగని నేను నిషి వైపు కూడా నిలబడలేను. దానికి ఎన్నోసార్లు చెప్పి చూశాను, నీకు ఆస్తి ఉంది దాంతో సర్ది పెట్టుకో, లేకుంటే నీ కాపురమే కూలిపోతుంది అని. కానీ వినటం లేదు అని దాత్రి బాధపడుతూ చెప్తూ ఉంటే, అప్పుడే నిషి బాలరాజు కోసం బయట గార్డెన్లో ఎదురు చూస్తూ ఉంటుంది. బాలరాజు దొంగలాగా మాస్క్ పెట్టుకొని అక్కడికి వస్తాడు. రారా కౌశికి వదిన గదిలో నేను నిన్ను పెడతాను అని నేరుగా కౌశికి వదిన గదిలోకి అతన్ని పంపిస్తుంది. రాత్రి టిష్యూ పేపర్లు ఎక్కడ పెట్టావు అని కేదార్ అడుగుతుంటే, సర్లే కేదార్, జరిగేది ఏదో జరుగుతుంది, టిష్యూ పేపర్లు మర్చిపోయాను, స్టోర్ రూమ్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకొస్తాను అని దాత్రి వెళ్తూ ఉంటుంది. బాలరాజు ఉన్న గది వైపే దాత్రి వెళ్తూ ఉంటుంది. ఇంకా నిషి కంగారు పడుతూ ఉంటుంది. బాలరాజు అంకుల్ ఉన్న గది వైపే ఆ జగదాత్రి వెళ్తుంది. ఏదో ఒకటి చెయ్యి యువరాజ్ అని నిషి ఇక కంగారు పడుతూ ఉంటే, అప్పుడే దాత్రి డోర్ ఓపెన్ చేస్తుంది. బాలరాజు అయితే డోర్ పక్కనే దాక్కుని ఉంటాడు. సరిగ్గా అప్పుడే కేదార్, దాత్రి ఇదిగో టిష్యూ పేపర్లు ఇక్కడే ఉంది అని పిలుస్తూ ఉంటే, ఓ అవునా అని దాత్రి ఆ గదిలోకి వెళ్లకుండా తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు బాలరాజు ఆ గదిలో ఉండటం ఎక్కువసేపు అసలు మంచిది కాదు అని యువరాజ్ నిషి వెళ్తూ ఉంటారు. వెంటనే యువరాజ్ అయితే బాలరాజ్ దగ్గరికి వస్తాడు. నేను చెప్పినట్లు విషం బాటిల్ పట్టుకొచ్చావా అని అడుగుతూ ఉంటాడు. ఇదిగో తీసుకొచ్చాను అని బాటిల్ని చూపిస్తూ ఉంటాడు బాలరాజు. ఇదిగో మా అక్క చూసేటట్టు నువ్వు ఆ గదిలోకి వెళ్ళి కేక్ మీద ఈ విషాన్ని కలిపేయాలి. అందులో విషం ఉందని మా అక్క దాన్ని కింద నీళ్ళపాలు చేయడానికి చూస్తుంది. నేనేమో ఆ కేక్ని మార్చేసి విషం లేని కేక్ని తీసుకొచ్చి పెట్టేస్తాను. దాంతో మా అక్క పిచ్చాసుపత్రికి వెళ్ళిపోతుంది. నేను ఇది ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాను. ఎక్కడ ప్లాన్లో ఏ తేడా రాకూడదు అని యువరాజ్ గట్టి ప్లానే చెప్తాడు. ఆ కౌశికి పిచ్చాసుపత్రికి వెళ్ళడం నేను నా కళ్ళతో చూడాలి, ప్లాన్ పక్కాగా అమలవుతుంది అని బాలరాజ్ అంటాడు. ఇక కాచి జ్యూస్లంతా రెడీ చేస్తున్న కేదార్ దాత్రి దగ్గరికి వస్తుంది. కాచి అన్నయ్య ఎక్కడ అని దాత్రి అడుగుతూ ఉంటుంది. గదిలోనే ఉన్నాడు. ఏంటో ఈ మధ్య సరిగా మాట్లాడడం లేదు, చాలా మూడిగా ఉంటున్నాడు, ఎంత పిలిచినా కిందికి రానని చెప్తున్నాడు అని చెప్తూ ఉంటే, నేను వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను అని దాత్రి వెళ్తుంది. అన్నయ్య ఏంటి మీరు ఇలా మూడిగా ఉండకండి, అందరూ కింద సంతోషంగా ఉంటే మీరు ఇలా ఉంటే అందరికీ డౌట్ వస్తుంది అని దాత్రి అంటుంది. కానీ చిత్ర విషయంలో నాకు చాలా కంగారుగా ఉంది జగదాత్రి. కాచికి తెలిసిందంటే ప్రాణాలతో ఉండదు, ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు, నాకు పిచ్చి పడుతోంది అని పూచి కంగారు పడుతూ బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య ఇలా తప్పు చేస్తున్న వాళ్ళని, చిత్రలేఖ లాంటి వాళ్ళని తప్పు చేస్తున్నప్పుడే మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. మీరు నాకు కాస్త సమయం ఇవ్వండి, చిత్రలేఖని నేను ఖచ్చితంగా పట్టుకొని పోలీసులకి అప్పచెప్తాను. మీరు అంతవరకు ఇలా ఉండకండి అన్నయ్య, రండి అని దాత్రి ఇక నచ్చజెప్పి కిందకి తీసుకొస్తుంది. ఇక వైజయంతికి అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తూ ఉంటారు. అక్క నీ ఫోన్ గదిలో మోగుతున్నట్లుంది అని యువరాజ్ అంటాడు. అరే నేను ఫోన్ గదిలోనే మర్చిపోయినట్లున్నాను, వెళ్ళి తెచ్చుకుంటాను అని కౌశికి గదిలోకి వెళ్తుంది. గదిలోకి కౌశికి వెళ్ళగానే అక్కడ పరందామయ్య రాగా బాలరాజు కౌశికి కోసం ఎదురు చూస్తూ, ఏంటి కౌశికి వచ్చావా, ఇప్పుడు చూడు నేను ఈ కేక్లో విషం కలిపేస్తున్నాను, నీ ఫ్యామిలీ మొత్తం ఈ కేక్ తిని ఈరోజు ప్రాణాలు కోల్పోతారు అని కౌశికి ముందే ఇక విషం కలిపేస్తాడు. నువ్వు ఇలా ఈరోజు నీ ఫ్యామిలీని ఎలా కాపాడుతావు నేను చూస్తానని బాలరాజు కౌశికి ముఖం పైకి వస్తాడు. కౌశికి దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటే కౌశికి కళ్ళు మూసుకుంటుంది. కౌశికి కళ్ళు తెరిచే లోపల బాలరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే నిషిక అక్కడికి వస్తుంది. ఏంటి వదిన ఇక్కడే ఉన్నారు, కేక్ తీసుకొని వెళ్తున్నాను అని తీసుకువెళ్తూ ఉంటుంది. నిషి కేక్ కేక్ అని కౌశికి కంగారు పడుతూ ఉంటుంది. నిషి అయితే ఏమీ తెలియని దానిలా కేక్ పట్టుకొచ్చి అత్తయ్య కేక్ కట్ చేయండి అని చెప్తూ ఉంటుంది.
కౌశికి ఇంకా గదిలోనే షాక్ అయి నిల్చొని ఉంటుంది. అప్పుడే వైజయంతి కేక్ కట్ చేసి సుధాకర్ వైజయంతి ఇద్దరు కూడా కేక్ తినిపించుకుంటూ ఉంటారు. అప్పుడే కౌశికి పరిగెత్తుకొని అక్కడికి వస్తుంది. మీరు తినకండి, ఈ కేకులో విషం ఉంది అని వాళ్ళ చేతిలోని కేక్ ముక్కల్ని విసిరేస్తుంది. మామయ్య వచ్చి ఈ కేక్లో విషం కలిపాడు, మనందరి ప్రాణాలు తీయటానికి విషం కలిపి వెళ్ళాడు అని చెప్తూ ఉంటే అప్పుడే అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన ఒక గెస్ట్ అయితే, ఏంటి కౌశిక్ గారు, చనిపోయిన మీ పరందామయ్య మామయ్య వచ్చి విషం కలిపారా అని అడుగుతూ ఉంటారు. అవును, కొన్ని రోజులుగా ఆయన నా ప్రాణాలు తీయాలని ట్రై చేస్తున్నాడు అని కౌశికి అంటుంది.